ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన విజయవంతమైంది. మాజీ ఎమ్మెల్సీ గౌని శ్రీనివాసులు, విస్తరణ కమిటీ కన్వీనర్ డిఆర్ సురేష్ బాబు, కుప్పం సమన్వయ కమిటీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, విజయ్ ప్రతాప్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా ఏపీ నిలిచిందన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ జగన్ రెడ్డి నిర్వాకానికి అంధకారంలోకి వెళ్లిన పారిశ్రామిక రంగానికి నూతన వెలుగులు తీసుకురావడం కోసం తండ్రి కొడుకులు రేయింబవళ్లు కష్టపడుతున్నారని అన్నారు. నాడు తెలుగు ప్రజలకు మొదటిసారి ఐటీని పరిచయం చేసిన తెలుగువాడి కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పారు. నేడు మరో ఇన్నోవేషన్ కు చంద్రబాబు శ్రీకారం చుట్టారన్నారు. ఏఐ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రపంచ దిగ్గజాలతో భేటీ అయ్యారు. అన్ని రాష్ట్రాల ప్రతినిధులు తమ రాష్ట్ర శ్రేయస్సుకై పోటీ పడ్డారు. కానీ చంద్రబాబు మాత్రం రాష్ట్రం కోసమే కాకుండా యావత్ దేశం తరపునే దావోస్ లో నాయకత్వం వహించారు. నూట 51 స్థానాలు వచ్చినటువంటి మీ పార్టీ 11 స్థానాలకి పరిమితం చేసినటువంటి పరిస్థితుల్లో మీరు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. మీరు ఈరోజు దావోస్ పర్యటనకి ఒకవైపు నారా చంద్రబాబు నాయుడు గారు -6 డిగ్రీ సెంటిగ్రేడ్ అక్కడ ఉష్ణోగ్రత, ఆ పరిస్థితులు ఆ చలిని కూడా లెక్క చేయకుండా తండ్రి కొడుకులు ఇద్దరు ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి, రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రపంచంలో మేటి దిగ్గజాలైనటువంటి అందరినీ కూడా కలిసి, బిల్ గేట్స్ దగ్గర నుంచి మిట్టల్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని కూడా కలిసి వాళ్ళ దగ్గర నుంచే రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించే విధంగా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో చేసి దిగ్విజయంగా వాళ్ళు కార్యక్రమాలు ముగించుకొని వస్తే ఈరోజు మీరు మీ ఇష్టానుసారము మీ దగ్గర ప్రెస్ మీ దగ్గర ఉందని చెప్పి, మీ పేపర్ ఉందని చెప్పి ఇష్టానుసారం మాట్లాడడం, ఇష్టానుసారం అవాక చవాకలు పేరడము, దావోస్ పై మీరు ఏం సాధించలేదని చెప్పి మాట్లాడడము, ఇది ఎంతవరకు సమంజసమని చెప్పి. రాష్ట్ర అభివృద్ధి అనేది ఒక నిరంతర ప్రక్రియ. అధికారంలో ఉన్న ప్రతి ఒక్క ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలంటే అనేక రకాలైన పెట్టుబడులను, పారిశ్రామికవేత్తలను ఆహ్వానించి వాళ్ళని ఆకర్షించి మన రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే తద్వారా ఆర్థికంగా కానీ ఉద్యోగపరంగా కానీ మన ప్రజలకు, అదేవిధంగా నిరుద్యోగ యువతకు అవకాశాలు కల్పిస్తే రాబోయే కాలంలో రాష్ట్రం అభివృద్ధిలోకి చెందుతుంది అనేది ఎవరు కాదనలేని